10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. ఎక్సర్సైజ్ 1.2 మనకి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో చూడండి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు కూడా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇరేషనల్. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ అండ్ థియరంలో కూడా మనం థియరం 1.3లో కూడా మనం డిస్కస్ చేసాం. చూడకపోయిన వాళ్ళు ఉంటే ఎవరైనా మన 10th క్లాస్ ప్లేలిస్ట్ ఉంటుంది చాప్టర్ 1కి, ఒకసారి చెక్ చేసేయండి. రూట్ 5 ఈజ్ ఇరేషనల్. ఇర్రేషనల్ అంటే రూట్ 5 అనేది మనం రేషనల్ని అజ్యూమ్ చేసుకుంటాము, దానికి కాంట్రడిక్షన్ ప్రూవ్ చేస్తాము, అంటే రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తాము. రేషనల్ తీసుకున్నాం కాబట్టి రేషనల్ కాదు అని వచ్చిందంటే ఈ రూట్ 5 అప్పుడు డెఫినెట్గా మనకి ఇరేషనల్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకసారి వర్డింగ్లో దీన్నే మనం ఎలా రాసుకుంటామో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. Let us assume that to the contrary that root 5 is rational. రూట్ 5 అనేది రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. రేషనల్ నెంబర్ అనేది మనకి ఏంటి, ఏ ఫామ్లో ఉంటుంది, ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటుంది కదా. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బి టూ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంటే దాన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాస్తాము, రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బిగా రాస్తాము. వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ మీన్స్ ఓన్లీ వన్ యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి, దెన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్ రూట్కి అండ్ పవర్ 2కి క్యాన్సిల్ అవుతుంది. సో 5 బీ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్, బీ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, then b square is equals to a square by 5. By the theorem 1.2 p divides a square అయితే p divides a అవుతుంది కదా. సో సేమ్ ఆ థియరంని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి చూడండి, 5 divides a square then 5 divides a. సో a is equals to 5c where c is an integer. c అనేది ఇంటీజర్, c ప్లేస్లో ఏ నెంబర్ అయినా రాయొచ్చు. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ 1. ఏ వాల్యూ మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ కదా. సో ఏ ప్లేస్లో 5c సబ్స్టిట్యూట్ చేసాము, 25c స్క్వేర్ అయింది. 525లో 5 టైమ్స్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్. అగైన్ బై ద థియరం 1.2 ఈ 5 డివైడ్స్ b స్క్వేర్ దెన్ 5 డివైడ్స్ b. ఇక్కడ మనకి ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 and 4 ఇక్కడ మనకి ఫస్ట్ సాల్వ్ చేసినప్పుడు ఏమొచ్చింది, 5 డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే 5 డివైడ్స్ ఏ కదా. అలాగే మనకి ఇక్కడ చూడండి 5 డివైడ్స్ బి స్క్వేర్ కాబట్టి 5 డివైడ్స్ బి. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 and 4 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి. సో ఏకి బీకి కూడా కామన్ ఫ్యాక్టర్ 5 ఉంటుంది. మనం ప్రైమ్ ఏబి అనేవి మనం అక్కడ ఏం చెప్పాము, కోప్రైమ్స్ అని చెప్పాము. కోప్రైమ్స్ మీన్స్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి, కానీ మనకి ఇక్కడ 5 అనే నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సిన్స్ మనం ఏం చెప్పాము, సిన్స్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ కాబట్టి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాము, రూట్ 5 ఈజ్ రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాము, కానీ రూట్ 5 అనేది రేషనల్ కాదు అని వచ్చింది. సో దేర్ ఫోర్ రూట్ 5 ఈజ్ యాన్ ఇరేషనల్ నెంబర్, హెన్స్ ప్రూవ్డ్. రేషనల్ అని తీసుకున్నాము, రేషనల్ కాదు అని వచ్చింది, ఇరేషనల్ అని ప్రూవ్ చేసాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఏదైనా అంతే, ఇర్రేషనల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమన్నాడు అంటే రేషనల్ అని తీసుకుంటాము, రేషనల్ కాదు అని చెప్తాము, ఇర్రేషనల్ అని రాస్తాము. ఏబి అందులో టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంతే. జస్ట్ ఈ ప్రాబ్లం చూడండి, అక్కడ ఓన్లీ సింగిల్ రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 3 + 2 రూట్ 5 అంటే ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ విత్ ఇర్రేషనల్ నెంబర్ కూడా కాంబినేషన్లో ఇచ్చారు ఇక్కడ. లెట్ us assume that 3 + 2 రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. మనం ఏమని అజ్యూమ్ చేసుకుంటాము, 3 + రూట్ 5 అనేది రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాము. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి such that 3 + 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఏ బై బి ఎందుకు రాసాము, ఆల్రెడీ మనకి 3 + 2 రూట్ 5 అనేది రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి రేషనల్ మీన్స్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షనల్. సో 3 + 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. 3ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే -3, 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం బి అయితే ఏ -3b అవుతుంది. ఇక్కడ 2 ఈజ్ నథింగ్ బట్ 2/1 కదా, రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అయితే 1/2 అవుతుంది. సో ఏ -3b/2b. ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, 3 ఉంది అండ్ 2 కూడా ఉంది.
ఇక్కడ √5 అనేది క్లియర్‌గా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాము. ఇక్కడ కూడా మనకి √5 అనేది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది a-3b/2b అనేది రేషనల్ నంబర్ అని చెప్పాము. అంటే 2 ఈక్వల్ అంటున్నాం. ఇక్కడ a = b అయినప్పుడు a వాల్యూ b వాల్యూ ఈక్వల్ కదా! అంటే 2 3 అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పామంతే. 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎనీ నెంబర్ అవ్వచ్చు. బట్ a అండ్ b ఈక్వల్ అవుతాయి. సో అలాగే ఇక్కడ మనకి 2, 3 a అండ్ b ఆర్ ఇంటీజర్స్. బట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము a-3b/2b ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో a = b అంటే ఏబీ వాల్యూస్ ఎలా ఈక్వల్ అవుతున్నాయో a-3b/2b అనేది రేషనల్ నెంబర్ అయితే √5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. బట్ మనకి ఏబీకి అదర్ దెన్ 1 కామన్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అవుతుంది. అంటే ఏబీ అనేవి మనకు ఆల్రెడీ తెలుసు, కోప్రైమ్స్ అని తీసుకున్నాం కదా. కోప్రైమ్స్ అయి ఉండాలి అంటే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ 1 కాకుండా ఇంకా 2 అండ్ 3 కూడా కామన్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ సిన్స్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. సో 3 + 2 √5 ఈజ్ ఇరేషనల్, హెన్స్ ప్రూవ్డ్. ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.